సంతోషిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీతో కలిసి వివాహ వ్యవస్థ గురించి, వివాహాల గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటండి కొత్తగా పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు చెప్తున్నారు, ఇంకా పెళ్ళికి రాలేదని చెప్పి ఆ కక్ష ఇప్పుడు తీర్చుకుంటున్నారా అని అనుకోవచ్చు. కాదు, కానీ దేవుని యొక్క గ్రంథంలో మనం ఒక మాట చూద్దాం, మనం ముందుకెళ్దాం. మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, తెస్సలోనికీయులకు సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు కలిసి ఉన్నాయి. అవి మొత్తం చదవట్లేదు, కానీ చివరిలో చూడండి 4వ వచనము. మొదటి తెస్సలోనికీయులకు 3వ అధ్యాయం 4వ వచనం. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనం నియమబడిన వారమని మీరు ఎరుగుదురు. ఈ వచనంలో కొన్ని మాటలు మీరు గమనించండి. అదేంటంటే, మీతో ముందుగా చెప్పితిమి, మీకును తెలియను, మీరు ఎరుగుదురు. అంటే ఈ మాటలు ఏం చెప్తున్నాయంటే, సంఘము ప్రారంభించబడినటువంటి తరువాత, తెస్సలోనిక పట్టణంలో సంఘం ప్రారంభించబడిన తరువాత పౌలు గారు చాలా ప్రసంగాలు చేసి ఉంటాడు. చాలా ప్రసంగాలు చేసి ఉంటాడు. అంటే వాళ్ళు బాప్తిసం పొందక ముందు బాప్తిసాల గురించి చెప్పి ఉండాలి. పొందిన తర్వాత, అక్కడ సంఘం ప్రారంభించబడిన తర్వాత ఏం చెప్తున్నాడు ఆయన? చాలా విషయాలు చెప్పాడు. వాటిలో ఒకటి ఏంటంటే, మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పాం కదా అంటున్నాడు. అంటే ఒక సువార్థికుడు ఎలా ఉండాలంటే, సంఘాన్ని గురించి ప్రయాసపడేటువంటి వ్యక్తి ప్రతి విషయాన్ని ముందుగానే చెప్పాలి. అయ్యో పొరపాటు అయింది, ఈ విషయం గురించి మీకు చెప్పలేకపోయాను అని సమస్య వచ్చినప్పుడు చెప్పడం కాదు, సందర్భాన్ని బట్టి చెప్పడం కాదు. అందుకంటే ముందే తెలిసి ఉండాలి. ఏంటి శ్రమలు అంటే ఏంటి, అవి ఎవరికి వస్తాయి, మనకు వస్తాయా రావా, వస్తే ఏం చేయాలి అంటే జస్ట్ ఉదాహరణ చెప్పాను మీకు ఈ యొక్క విషయాన్ని. అక్కడ 5వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే చూడండి, 5వ అధ్యాయము 1వ వచనంలో, ఆ కాలములను గూర్చి ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియదు. అంటే సంఘానికి అంతకుముందు ఏం తెలిసింది? ప్రభు రాకడ గురించి వాళ్ళు తెలుసు. అంటే ముందుగానే ఈ విషయాలన్నీ కూడా నేర్చుకోవాలి. శ్రమల గురించి కానీ, రాకడ గురించి కానీ, దేవుని గురించి కానీ, సంఘం గురించి కానీ, బాప్తిసాల గురించినటువంటి విషయం కానీ, విశ్వాసం గురించి కానీ, అన్ని విషయాలు ముందుగానే తెలిసి ఉండాలి. ఈరోజు ఎందుకు నేను ఈ యొక్క విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే, వివాహాన్ని గురించినటువంటి అపోహలు లేదా సరైనటువంటి క్రమము తెలియనటువంటి సమాజంలో మనం ఉన్నాం. క్రైస్తవులుగా మనలో కూడా కొంతమంది వివాహానికి సిద్ధంగా ఉన్నారు. వారికి పనికి వస్తాయి, వివాహమైన వారికి కూడా ఈ విషయాలు పనికి వస్తాయి. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా నేటి మన సమాజంలో ఎక్కువగా వినపడుతున్నటువంటి ఒక పదం ఏంటంటే, వివాహము అనవసరం అనేటువంటి పదం వినపడుతుంది. ఎక్కువగా చదువుకునేటువంటి వ్యక్తులు, బాగా చదువుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు ఏమంటున్నారంటే చివరికి, వివాహం అంత అవసరం అంటవా, మేము సాధించాలి, స్థిరపడాలి అనేటువంటి విషయాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడతాం. అంటే వివాహం యొక్క అవసరము నేటి యువతరానికి
అర్థం కావట్లేదు. అది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో అర్థం కావట్లేదు. ఈ విషయాలు తెలియనటువంటి యువతరం ఏమవుతుందంటే వివాహం అనేటువంటిది అంత ప్రాముఖ్యమైనది కాదు, అసలు అవసరమే లేదు వివాహం అనేటువంటి విషయానికి ఈరోజు యువతరం వచ్చారు. స్థిరపడాలి, గొప్పవాళ్ళం కావాలి, సాధించాలి, ఈ కోణంలో ఉండాలి. ఇలాంటి సమయంలో క్రైస్తవులుగా మనము ఈ వివాహ వ్యవస్థ గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు వివాహం నిషేధించేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించు. చాలు, వివాహము నిషేధించే వాళ్ళు ఏమన్నాడు ఇక్కడ? అబద్ధికులు. చూడండి, వివాహాన్ని నిషేధించేటువంటి వారిని అబద్ధికులు అని అంటున్నాడు. అంటే సత్యవంతులు ఏంటి? వివాహాన్ని ప్రోత్సహిస్తారు, సత్యవంతులు వివాహం చేసుకుంటారు. కానీ మొట్టమొదటి విషయం ఏంటంటే వివాహాన్ని నిషేధించేవారు దేవుని సంబంధికులు కాదు. అబద్ధికులు అంటే వాళ్ళు సాతాను సంబంధికులే. మనకు తెలుసు కదా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు సాతాను గురించి మాట్లాడుతూ ఏమన్నాడండి? వాడు అబద్ధమునకు జనకుండా ఉన్నాడు అంటే. అబద్ధానికి తండ్రి ఎవరంటే సాతాను. ఇప్పుడు అబద్ధికులు అంటే ఇక వారి సంతానమే, సాతానుకి సంతానం. వివాహాన్ని నిషేధించేటువంటి వ్యక్తులు అబద్ధికులు. ఎందుకు వివాహాన్ని నిషేధిస్తున్నారంటే కారణాలు చెప్తా ఉంటారు. ఉద్యోగం రాలేదండి, నేను బ్రతకడే కష్టమవుతుంది, వచ్చామని ఎలా బ్రతికించాలి, పిల్లలు పుడతారు, వాళ్ళంట బ్రతకాలి, ఈ కొను ఆలోచించే వాళ్ళు కొంతమంది. మరి కొంతమంది ఏమో ఈరోజు వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు ఇంక దేంట్లో లేవండి. మన పెద్దలు చెప్పారు కదా, సముద్రాన్ని ఏదొచ్చు అంట కానీ సంసారాన్ని ఏదలేమంట. సముద్రాన్ని ఏదొచ్చు అంట కానీ సంసారాన్ని మాత్రం ఏదలేమంట. అంత కష్టమైన పరిస్థితిలో ఉందండి వివాహ వ్యవస్థ. కాబట్టి వివాహం అనేటువంటిది అనవసరం అండి అనేటువంటి స్థాయికి మనం వచ్చారు. ఈరోజు గ్రంథంలో వివాహ వ్యవస్థ కానివ్వండి, తండ్రి కుమారుల సంబంధం కానివ్వండి, భార్యాభర్త సంబంధం కానివ్వండి, లేదా తల్లిదండ్రులు పిల్లల యొక్క సంబంధం కానివ్వండి, ప్రతిదీ కూడా దేవునికి మనకు లింక్ ఉంది. ఈ సంబంధాలన్నీ కేవలం మానవ సంబంధాలు మాత్రమే కాదు, అవే సంబంధాలు దేవునికి మనకే ఉన్నాయి. దేవుడు తండ్రి మన కుమారులు. సంఘాన్ని వర్ణిస్తూ సంఘానికి శిరస్సు క్రీస్తు అని చెప్పుకొచ్చారు, భర్త క్రీస్తు అని చెప్పుకొచ్చారు. అంటే సంఘము క్రీస్తుకి మధ్య సంబంధం ఏంటంటే భార్య భర్తల సంబంధం. ఆనాడు పాత నిబంధనలో కూడా ఒక సందర్భంలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ నేను మీ భర్తనే ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్పుకొస్తాను. ఇర్మియా గ్రంథం మనం చూస్తాం, నేను మీ భర్తనే ఉన్నాను అంటే దేవుడు ఇశ్రాయేలును ఆ రోజు భార్య భర్త సంబంధంలో దేవుడు పోల్చాడు. అంటే ప్రతి సంబంధము దేవునికి మనకి ఉంది. కాబట్టి ఏ సంబంధాన్ని మనము నిర్లక్ష్యంగా తీసుకోకూడదు, ఏ సంబంధం మనం నిషేధించకూడదు. ఈ రోజుల్లో ఈ నిషేధించేటువంటి వ్యక్తులు చూడండి, వివాహాన్ని నిషేధించే వ్యక్తులు అయ్యా గ్రంథంలో కూడా ఉంది కదండి. పౌలు గారు చెప్పాడుగా స్వయంగా. ఏం చెప్పాడంటే పౌలు గారు, నా వలే ఉండుట. చూడండి, మేలని మొదటి కొరింథీ 7వ అధ్యాయంలో, మొదటి కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం ఏముందంటే, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఈ యొక్క పాయింట్ మీరు గమనించండి. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే, అది కొంచెం కిందకి రండి. నావలే ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధురాండ్రతో 8వ వచనం. మొట్టమొదటి ఏమన్నాడు? స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు అంటున్నాడు. రెండో మాట ఏమంటున్నాడు? నావలే ఉండండి అని పెండ్లి కాని వారితోనూ విధురాండ్రతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఈ వాక్యంలో కొంతమందికి అటు ఇటుగా ఉంది. అంటే పౌలుకి పెళ్ళయిందా లేదా?
కొన్ని వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. సరే, మనకు అవసరం లేండి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇద్దరిని ఇచ్చాడు, అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. ఇప్పుడు నా వల్లే ఉండటం వారికి మేలని పెండ్లిగా కాని వారు చెప్తున్నాను అంటే సమస్య లేకుండా పోయేది. కానీ ఇక్కడ ఏం చేశాడంటే ఆయన విధరాలను కూడా చేర్చాడు దీంట్లో. కాబట్టి ఇక్కడ సమస్య వచ్చింది, ఇరుకుని పడ్డాం మనం. ఎందుకని పెళ్ళయిందా పెళ్లి కాలేదా? సరే, మనకు ఆ సమస్య మనకి ఇప్పుడు వద్దులేండి. ఇప్పుడు పౌలు యొక్క పాయింట్ ఏంటంటే అసలు స్త్రీని ముట్టకుండా ఉండటమే పురుషునికి మేలు అంటున్నాడు. అంటే దీన్ని బట్టి గ్రంథంలోనే ఉంది కదండి పెళ్లి చేసుకోకపోతే మంచిదని. కానీ మీరేంటి వివాహం నిషేధిస్తే తప్పు అంటున్నారు? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో వివాహ వ్యవస్థ గురించి యేసు ప్రభు వారు చెప్తున్నప్పుడు యూదులు ఒక ఆలోచన చెప్పారు. వివాహ వ్యవస్థ గురించి ఆయన మంచి ప్రసంగం చేసినప్పుడు 10వ వచనం మనం గమనిస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఆయన శిష్యులు భార్యాభర్తలకు సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకున్న యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింప. భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడుతూ అసలు విడిపోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు. ఒక్కసారి నువ్వు జత చేయబడిన తర్వాత దేవుడు జత చేస్తున్నాడు. ఒక్కసారి జత చేయబడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు అని చెప్పుకొస్తున్నాడు. అదేంటయ్యా, మాకు మోషే గారు ముందుగానే చెప్పాడు కదా విడాకులు ఇవ్వచ్చు అని చెప్పాడు కదా అంటే, ఆది నుండి అలాగ లేదు, నీ హృదయ ఆజ్ఞను బట్టి చెప్పాడు తప్ప ఆది నుండి అలాగ లేదు. ఒక్కసారి జత చేయబడితే ఎవరు కూడా విడదీయకూడదు. ఈ మాట చెప్పేసరికల్లా చాలా మందికి ఇది కొంత మింగుడు పడలేదు. వెంటనే బయటకు అనేసారు. ఏమన్నారండి? భార్యాభర్తకు సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకోకపోవటం మేలు. ఇంత గొప్ప సంబంధమా? అస్సలు విడిపోకూడదా? ఇలాగైతే అసలు పెళ్లి చేసుకుంటూ ఉంటేనే ఉత్తమం అని చెప్పి కొంతమంది మాట్లాడారు. దానికి ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, పెళ్లి చేసుకోకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన అందరికీ కాదు. ఇది కొంతమందికే దేవుడు అది అనుగ్రహిస్తాడు. ఆ కింద లిస్ట్ చెప్పవచ్చు. నపుంస గురించి మాట్లాడుతూ కొంతమంది తల్లి గర్భంలోంచి నపుంసగా పుడతారని, కొంతమంది మనుషుల వల్ల పుడతారని, కొంతమంది పరలోక రాజ్యం కొరకు నపుంసులుగా తయారవుతారు, తమ తాము చేసుకుంటారని ప్రభు చెప్పొచ్చారు. అంటే ఈ పాయింట్లో ఏంటంటే, పెళ్లి చేసుకోకుండా ఉండాలి అంటే అది అందరికీ వర్తించేటువంటి మాట కాదు. అది కొంతమందికి వర్తిస్తుంది. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు ఈ భూలోకం ఉన్నప్పుడు ఆయన పెళ్లి చేసుకోలేదు. మరి పౌలు గారి విషయంలో కూడా అదే చెప్పాను కదా, కొంతమంది పెళ్లి అయ్యేది అంటున్నారు, కొంతమంది పెళ్లి కాలేదు అంటున్నారు. కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఆయన పెళ్లి అయింది కానీ కొద్ది రోజుల్లోనే భార్య చనిపోయింది, పిల్లలు కూడా లేదు, ఆయనకి ఒంటరివాడు అయిపోయి కొంతమంది అంటారు. కొంతమంది అసలు పెళ్లి కాలేదంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన మాత్రము భార్య లేకుండా, భార్యాభర్తల సంబంధం లేకుండా చాలా కాలం జీవించేటువంటి వాస్తవం. స్త్రీతో సంబంధం లేకుండా ఆయన జీవించాడు చాలా సంవత్సరాలు కూడా. ఇలా కొంతమందికి మాత్రమే అది సరిపోతుంది కానీ అందరికీ కాదు. అనుగ్రహం నొందిన వారు తప్ప, దేవుడు ఎవరికి అది ఇచ్చాడో వారికి మాత్రమే అది వర్తిస్తుంది కానీ అందరికి వర్తించే విషయం కాదు ఇది. కానీ ఒక విషయం ఏంటంటే, వివాహం అనేటువంటిది అందరూ చేసుకోవాలి. దానికి ఇంకో కారణం చెప్పండి పౌలు గారు. చూడండి, కామ తత్తు లగుడు కంటే అన్నాడు. ఈరోజు వివాహం చేసుకోకుండా మనం ఉండాలి అంటే నేను చెప్తాను స్వయంగా, నా మాటగా అసలు ఉండలేము. ఎందుకంటే ఈరోజు వ్యవస్థ ఎలా ఉంది చూడండి. మనం టీవీ ఆన్ చేస్తే చూడండి, లేదా సినిమా చూసినా, లేదా బయట వ్యక్తులు మనం చూసినా ఈరోజు స్త్రీలని ఏ రకంగా చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేటి ఈ నవీన ప్రపంచంలో మనం వివాహం చేసుకోకుండా నేను నిగ్రహంగా ఉండాలి అని అనుకున్నా అది సాధ్యమైనటువంటి విషయం కాదు. కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది, అది అంగీకరిస్తాం కావాలి. అందరూ అలా ఉండాలి అంటే సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే పౌలు చెప్పిన మాట ఏంటంటే,
ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి అని చెప్పుకొచ్చాడు. కాబట్టి వివాహ వ్యవస్థ అనేటువంటి దేవుడు ఏర్పాటు చేశాడు, మన కొరకు ఏర్పాటు చేశారు. అయితే వివాహం ద్వారా ఏం చేయాలి? వివాహం ద్వారా ఏం జరుగుతూ ఉందంటే, తిమోతి రాసినటువంటి పత్రిక మనం వద్దాము. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం గమనిద్దాం. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుచున్నాను. వాస్తవానికి ఈ విషయం మాట్లాడింది పెళ్లి కాని వారితో కాదండి. మాట్లాడేది ఆల్రెడీ పెళ్ళైపోయి భర్తని పోగొట్టినటువంటి యవన స్త్రీలు, విధవరాలు అన్నమాట. పెళ్ళైంది వాళ్ళకి, కానీ కొన్నాళ్ళ తర్వాత భర్త చనిపోయాడు. ఈమెమో యవనంలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? నేటి మన సమాజంలో ఏముంటుందంటే, యవన కాలంలో మరలా పెళ్లి చేసుకుంటే అప్పుడు వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తారు. ఏంటమ్మా పిల్లలు ఉన్నారు కదా, కనీసం పిల్లలు చూసిన వాళ్ళ ఆగలేకపోయావా అని నిందిస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం దీనికి అంగీకరించట్లేదు. నాకు తెలిసినటువంటి ఒక ఆయన కౌంట్లు ఆయన ఉన్నారు, కుమార్తెకి పెళ్లి చేశాడు. 3 పిల్లలండి. 3 పిల్లలు. వాళ్ళ ఇల్లు నేనే కట్టాను. నేను ఇల్లు కట్టిన తర్వాత కొద్ది రోజుల్లోనే అల్లుడు చనిపోయాడు. చాలా బాధపడ్డాను. వాళ్ళు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, కనీసం ఆ ఇంట్లో 2 రోజులు తృప్తిగా ఉన్నారో లేదో, ఇంతలోనే భర్త చనిపోయాడు. తర్వాత నాకు తర్వాత ఆయనే చెప్పాడు, మా అమ్మాయికి ఇంకో పెళ్లి చేసామన్నాడు. నాకే వెంటనే లోపల ఇదేంద్రా 3 పిల్లలు ఉన్నాయి, నాకు తెలిసి 3 పిల్లలు ఉన్నారు, మరి అల్లుడు కష్టపడి ఇల్లు కట్టించాడు. ఇప్పుడు అల్లుడు చనిపోయాడు, సరే బాధాకరమైన విషయమే. ఇప్పుడు ఆ స్థానంలో మరొక పురుషుడు రావటం అంటే నాకే మనసులో ఎక్కడో ఉందండి, నాకే నచ్చదా. కానీ ఆ తర్వాత కొద్దిగా నిదానంగా ఆలోచించిన తర్వాత, మరి అమ్మాయి యవన కాలంలో ఉంది, 3 పిల్లలు ఉన్నారు, ఎవరు వాళ్ళకి దిక్కెవరు, మంచి పనులు అనుకున్న తర్వాత. అంటే లోకం మనకి ఏం నేర్పించిందంటే, పిల్లలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని లోకం మనకు నేర్పించింది. కానీ దేవుడు చూడండి తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుచున్నాను. యవన కాలంలో కొంతమందికి పిల్లలు పుట్టకుండానే భర్త చనిపోయి ఉండొచ్చు. ఉదాహరణకి మరి లూకా సువార్త 2వ అధ్యాయంలో మరి అన్న అనేటువంటి ఒక ప్రవక్త ఉంది. 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసిందట, తర్వాత భర్త చనిపోయాడు. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉందంట. ఆమె పెళ్లి చేసుకోలేదు. మరలా దేవాలయంలో ఉండి రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనతో ఆమె గడిపింది. అలాంటి వాడు కొంతమంది ఉన్నారు. నా చెప్పాను కదా, దేవుడు కొంతమందికి ఆ స్థితి దేవుడు ఇస్తాడు, కానీ అందరికీ కాదు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, వివాహం చేసుకోవాలంటున్నాడు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, పిల్లలను కని దేవుని యొక్క నిర్ణయం లేదా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనుషులుగా మనము వివాహం చేసుకొని పిల్లలను కనాలి. కొంతమందికి ఇది బాగా కష్టంగా ఉంటా ఉందండి. ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కదా వాళ్ళ పెంచాలా, ఇదంతా అవసరమా? అసలు ఈ బాధ ఎందుకు? పెళ్లి చేసుకుంటే సరిపోతుందిగా. మా దగ్గర బ్యాంకులో ఒక అమ్మాయి జాబ్కి వచ్చింది. ఒక అమ్మాయి బ్యాంకులో పనిచేస్తా ఉంది. మా వాడు చెప్పాడు, అన్న ఆ అమ్మాయి మా ఫ్రెండ్కి చెల్లెలు, నాకు తెలుసు అన్న అమ్మాయి దాని పని ఉంటే నువ్వు బ్యాంకులో వెళ్ళన్నా అని చెప్పుకొచ్చాడు. తర్వాత తెలిసింది అమ్మాయికి మంచి ఉద్యోగం ఉంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని అంటుందంట. ఏందమ్మా నీ అభిప్రాయం ఏంటంటే, పెళ్లి చేసుకుంటే ఎవరి కింద ఒకరి కింద పోవాలి, వాడు కూర్చోవాలి, లేమ్మంటే లేవాలి, నా జీతం మొత్తం వాడికి ఇవ్వాలి, ఇదంతా అవసరమా నాకు? హాయిగా బ్రతుకుతున్నా, నాకు కారు ఒకటి ఉంది, అమ్మాయికి కారు ఒకటి ఉంది, హాయిగా నా పని నేను చేసుకుంటున్నా. అందుకే వివాహాన్ని గురించి, అసలు మన జీవితాల గురించి దేవుని యొక్క నిర్ణయం ఏంటో మనం తెలుసుకోవాలి.
ఈరోజు ఏమవుతుందంటే పెళ్ళిళ్ళప్పుడు కాసేపు వాకింగ్ చూద్దామని పాస్టర్ గారు లేస్తే పాస్టర్ గారు టైం ఏందండి అంటారు వాకింగ్ చెప్పని. మధ్యలో చెప్పాను నా బట్టలు మధ్యలో వాకింగ్ చెప్పాను అనుకోండి, ఏదైందా సందర్భం లేకుండా వాకింగ్ చెప్తున్నాడు, ఇప్పుడు పెళ్లి జరుగుతుందా అని కొంతమంది మాట్లాడుకుంటారు. సరే, ఏదైనప్పటికీ దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే వివాహం చేసుకోవాలి, పిల్లలను కనాలి. మూడవది గృహ పరిపాలన జరిగించాలి. గృహంలో పరిపాలన అనేటువంటిది స్త్రీ నిర్వహించాలి. కొంతమంది దీన్ని సరిగా అర్థం చేసుకోకుండా స్త్రీకి ఒకవేళ తెలివితేటలు ఎక్కువగా ఉంటే, పురుషుని కంటే ఎక్కువగా తెలివితేటలు ఉన్నాయనుకోండి, ఈమె గృహ పరిపాలన బదులు చూడండి ఏం చేస్తుందంటే ఈమె భర్త మీద కూడా పరిపాలన చేస్తుంది. చాలా మంది స్త్రీలు భర్త మీద అధికారం చేసేటువంటి స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు. ఇది దేవుని యొక్క నిర్ణయం కాదండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుని శిరస్సు దేవుడు అని ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలు పురుషుని మీద అధికారం చేయకూడదు. స్త్రీలు స్త్రీలాగా ఉండాలి. స్త్రీలు మీరు అధికారం ఉంది. ఎక్కడ అధికారం అంటే కుటుంబంలో మీ బిడ్డలను సరైన మార్గంలో నడిపించడానికి మీకు అధికారం ఉంది. ఎందుకంటే పురుషుడు ఇంట్లో ఉంటాడా? పురుషుడు ఇంట్లో ఉండడా? సేవే కానీ, ఉద్యోగము కానీ, వ్యాపారము కానీ ఎప్పుడు పురుషుడు బయటే ఉంటాడు. ఇంట్లో ఉండేది ఎవరంటే స్త్రీ ఇంట్లో ఉంటుంది. కాబట్టి స్త్రీ ఏం చేయాలంటే గృహ పరిపాలన చూసుకోవాలి. ఉదాహరణ చూడండి, ఇప్పుడు యోసేపు ఉన్నాడు, పోతీఫార్ ఇంటికి వెళ్ళాడు, ఆ ఇంటికి మేనేజర్ అయ్యాడు. ఇప్పుడు యోసేపు పోతీఫార్ను చూస్తే లెక్క చేయకుండా ఉంటాడా? ఈయన మేనేజరే, గృహ మేనేజరే. కానీ పోతీఫార్ వస్తే ఈయన గౌరవించాలి. అలాగనే ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఐగుప్తుకే ఇతను రాజు తర్వాత ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఎదిగాడు. ఇప్పుడు ఫరోను చూసినప్పుడు యోసేపు భయపడ్డా? గౌరవించడా? గౌరవిస్తాడు ముందు ఆయన అసలు. అలాగనే స్త్రీ ఎలా ఉండాలంటే కుటుంబానికి యజమానుడు పురుషుడు, అతను ఎప్పుడైనా గౌరవించాల్సిందే. పిల్లల ముందు పురుషుణ్ణి అగౌరవపరిచే విధంగా మాట్లాడకూడదు. ఇద్దరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు అది వేరే విషయం, కానీ పిల్లల ముందు భర్తని తక్కువ చేసి మాట్లాడకూడదు, గౌరవించాలి. కాబట్టి గృహ పరిపాలన జరిగించాలి. 4వది ఏంటంటే నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. వివాహం చేసుకోకుండా ఉండాలి అని అనుకుంటే ఇక్కడ లోకము సరిగా లేదు, మనం ఉండలేము, ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరికంటే సాతానుడు ఏమంటాడండి తెలుసు మనకు. ఉదాహరణ, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు లేదా ఒక వ్యక్తి నీతిగా ఉన్నప్పుడు దేవునికి సాతాను మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంటుంది. యోబుని గురించి దేవుడు ఏమన్నాడు? సాతానా, చూసావా నా సేవకుడైన యోబుని ఎంత నీతిగా జీవిస్తున్నాడు. దేవుడికి సంతోషం, ఒక భక్తుడు తనకు ఉన్నాడు అంటే సంతోషం ఆయనకి. ఆ విషయాన్ని సాతానుతో పంచుకుంటాడు ఆయన. ఇప్పుడు ఒకవేళ యోబు తప్పు చేస్తే దేవుడా, అయ్యా చూసావా నీ సేవకుడైన యోబుని చూసావా అని ఈయన మాట్లాడతాడు. కాబట్టి నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి వివాహం అనేటువంటిది మనం అందరము చేసుకోవాలి. ఆ వ్యవస్థని మనము పాటించాలి. ఎందుకంటే మనం పవిత్రంగా ఉండటానికి అదొక అవకాశము. 2వది పిల్లల కంటానికి అదొక అవకాశము. 3వది గృహ పరిపాలన జరిగించడానికి కూడా అదొక అవకాశం. కాబట్టి వివాహ వ్యవస్థను మనం అందరం కూడా గౌరవించాల్సిందే. ఈరోజు లోకం ఎలా తయారైపోయిందంటే చూడండి, ఈ సినిమాల్లో సీరియల్ చూపిస్తూ ఉంటారు. వివాహం ఎందుకంటే ప్రతి అవసరము తీర్చే వాళ్ళు ఉన్నారు, వంట వండే వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇస్తే సుఖాన్ని పంచిపెట్టే వాళ్ళు ఉన్నారు. ఇక వివాహంతో పని ఏంటి? ఆ బరువులు మేమెందుకు మోయాలి? డబ్బులు పడేస్తే అన్ని దొరుకుతున్నాయి బయట. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు, దాన్ని మనం గౌరవించాలనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయానికి మనం వద్దాము.
ఇక్కడ ఆడపిల్లలు లేదా స్త్రీలు ఒక విషయాన్ని ప్రత్యేకంగా గమనించాలి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మనం గమనిస్తే, తొమ్మిదవ వచనం, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. స్త్రీలు గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను పుట్టింది ఒక వ్యక్తి కొరకు. నేను ఒంటరిగా ఉండటానికి కాదు నేను సృష్టించబడింది, నేను ఒక పురుషుని కొరకు దేవుని చేత సృజించబడ్డాను. ఆ రోజు ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ఒక స్త్రీని దేవుడు నిర్మించాడు. ఇప్పుడు అవ్వ ఎందుకు నిర్మాణమైంది? ఆదాము కొరకు. అలాగనే ప్రతి స్త్రీ కూడా ఒక పురుషుని కొరకు దేవుడు నిర్మించాడు. మనం అంటుంటాం, నాకు 4 ఆడపిల్లలండి, 3 ఆడపిల్లలండి, బాధపడుతుంటారు. ఎంత 4 అయినా 5 అయినా 10 మంది అయినా దేవుడు ఒక ఉద్దేశంతో ఒక స్త్రీని నిర్మిస్తున్నాడు. పురుషుని కొరకు దేవుడు నిర్మిస్తున్నాడు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా గమనించాలి, నేను ఒకరికి జత చేయబడటానికి దేవుడు సృష్టించాడు. నా ద్వారా ఒక కుటుంబం ఏర్పాటు అవ్వాలి, నా ద్వారా ఒక జనాంగం రావాలి అనే విషయాన్ని ప్రతి స్త్రీ కూడా గమనించాలి. ఇక్కడే ఇందాక మనం చూసాము, మరలా దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. మూడవ వచనంలో, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకునే వాళ్ళని కోరుచున్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్త్రీ పురుషుని గౌరవించాలి, యజమానిగా గౌరవించాలి. మనకు తెలుసు, అబ్రహాముని శారా ఏమని పిలిచేదంట? యజమానుడు. అదేంటండి, భార్య భర్త ఇద్దరు సమానం కదా, ఇద్దరు ఒకటే శరీరం కదా, నా ఎముకలు ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడు కదా. మరి ఇద్దరు ఒకటైన తర్వాత మళ్ళీ ఈ బంధం ఏంటి? యజమానుడు అన్నదంటే ఈమె ఏ స్థాయిలో ఉంది ఇప్పుడు? దాసి అని. యజమాని అని పిలిచినట్టు ఈమె ఎవరు ఇప్పుడు? ఈమె దాసి అని. దాసులే పిలుస్తారు యజమానుడు అని. నాన్న అని పిలిచాడంటే వీడెవడు? కొడుకు. అలాగే యజమానుడు అని పిలిచిందంటే ఈమె దాసి, బానిస. ఈరోజు సమాజం మరలా దీన్ని అపార్థం చేసింది. పురుషులు స్త్రీలు అంటే సమానం, అన్ని రంగాల్లో రాణిస్తున్నా, మీకెందుకు లోబడాలి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు ఒక కుటుంబము ఎలా ఉంటే సంతోషంగా ఉంటుందో ఒక క్రమాన్ని దేవుడు మనకి అందించాడు. ఏంటి ఆ క్రమం అంటే, ముందుగా స్త్రీతో ప్రారంభించాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. చాలు. ఇక్కడ స్త్రీలతో ప్రారంభించే ఉన్నాడంటే మీ సొంత పురుషులకు లోబడి ఉండమంటున్నారు. అంటే స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి, వాళ్ళని యజమానులుగా భావించండి. కొలసే పత్రిక ఏమంటాడంటే అన్ని విషయంలో వారికి విధేయులే అనమాట. అన్ని విషయాలు అంటే సొంత నిర్ణయాలు తీసుకోకూడదు, యజమానుడు అనేటువంటి భావంతో ఉండాలి, నాకు శిరస్సు అనేటువంటి భావంతో ఉండాలి, లోబడి ఉండాలి. అదేంటండి, కొంతమంది దీన్ని వక్రీకరించారు. క్రైస్తవ్యంలో స్త్రీని అనగదొక్కారు, కాళ్ళ కింద పెట్టారు, స్త్రీకి స్వేచ్ఛ లేదు. ముస్లింలు అంతే ఉంది, క్రైస్తవులు కూడా అంతే ఉంది. స్త్రీలంటే మరి కాళ్ళ కింద చెప్పు లాంటి వాళ్ళ, ఎప్పుడు అణిగి ఉండాలన్నా అనేటువంటి విషయాన్ని కొంతమంది రెచ్చగొడతా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని అపార్థం చేసి ప్రజలకు
ఆ ప్రజల్ని భ్రమపరుస్తున్నారు. ఇక్కడ లోబడి ఉండండి అనేటువంటి మాటలు చెప్పాడా? సరే, ఒక మాట మీరు చదివిన తర్వాత దాంతో ఆగిపోతే అనుమానం వస్తాయి. కొంచెం కిందకి రండి. కొంచెం కిందకి వస్తే పురుషులతో ఏం మాట్లాడుతున్నాడు? 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. చాలు. 28వ వచనం చూద్దాం. తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. ఇప్పుడు గమనించి రెండింటిని దగ్గర పెట్టండి. ఒకటి చూస్తే అనుమానం వస్తుంది, ఇదేంటి అన్ని విషయాలు లోపడం అంటున్నాడు, ఇంకా స్వేచ్ఛ లేదా, ఏమకి ఏం స్వతంత్రం లేదా, ఎప్పుడు ఆయన కింద లోబడి ఉండాలన్నా? ఈ ఒక్క మాట చదివితే మనకి అనుమానం వస్తుంది. రెండో మాట ఏం చెప్తున్నాడు? పురుషులకి మీ సొంత శరీరంలాగా మీ భార్యను ప్రేమించండి అన్న. ఈ మాటల్లో కాలికండేసి తొక్కమనేటువంటి భావం దీంట్లో ఉందా? నీ భార్యను ఎలా చూసుకోవాలంటే నువ్వు అపురూపంగా చూసుకోవాలి. నీకు నువ్వు ఎంత ప్రేమించుకుంటావో అంత బాగా చూసుకో నీ భార్యని. ఇప్పుడు అంత బాగా ప్రేమించే వ్యక్తి తన భార్యని కాలకని పెడతాడా? అగౌరవంగా మాట్లాడతాడా? ఇంకో మాట పేతురు గారు చెప్తాడు, భార్యను సన్మానించమని, గౌరవించండి మీ భార్యలు అన్నాడు. అవును, గౌరవిస్తా. ఎందుకంటే ఎవడామె? శరీరంలో ఒక భాగము. రెండవది ఏంటంటే, నా సొంత శరీరంలాగా నేను ఆమెను ప్రేమించాలి, నా వల్ల ఆమెను ప్రేమించాలి. కాబట్టి ఆ భావం తెలిసినప్పుడు నేను ఆమెని దాసిగా చూడను. ఆమెను యజమానిగా చూస్తుంది వాస్తవమే, కానీ నేను ఆమె దాసిగా చూడను. ఆమె పిలుస్తుంది, యజమానుడు అంటది, కానీ నేను దాసి అనే భావం నాలో ఉండదు. ఆమె నాతో సమానము, నాకు సాటి అయినటువంటి సహాయము, నాకు సలహాలు ఇస్తుంది, నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది, నన్ను ఓదారుస్తుంది. ఆ భావం నాలో ఉంటుంది. రెండింటిని ఒక దగ్గర పెట్టి చూడాలి. ఒకదాన్ని పట్టుకొని వాక్యాన్ని అపార్థం చేయకూడదు. ఇలాగనే చాలా మంది అపార్థం చేసుకుంటా ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారు. కాబట్టి రెండో విషయం ఏంటంటే, స్త్రీలు గమనించాలి, నేను ఒక పురుషుని కోసమే మాత్రమే సృజించబడ్డాను. నేను వచ్చిందే ఈ లోకానికి ఒక పురుషునికి, అతన్ని సంతోష పెట్టడానికి, అతనికి ఒక కుటుంబాన్ని ఇవ్వటానికి, నా ద్వారా ఒక జనాంగం రావడానికి దేవుడిని పుట్టించిన వాస్తవాన్ని గ్రహించాలి. రెండవది ఏంటంటే, దేవుడు స్త్రీలకిచ్చినటువంటి మరొక విషయం ఏంటంటే, నీవు లోబడి ఉండు, నీ పురుషుని గౌరవించు, పురుషుని గౌరవించు. ఈ మాట చెప్పేసరికల్లా కష్టం అనిపిస్తుంది కొంతమంది, కానీ కింద పురుషుని గురించి దేవుడు ఏం చెప్పాడో ఆ మాట గమనించినప్పుడు తప్పకుండా నువ్వు సంతోషపడతావు. దేవుడు నీతో చెప్తున్నాడు, పురుషునితోటి నీ భార్యను నీలాగా చూసుకో. నీ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఏం కాళ్ళు అనుకుంటావా? బాధపడకుండా అయితే ముందుకు వెళ్ళిపోతావా? భార్యకి చిన్న దెబ్బ తగిలిన అప్రూపం చూసుకునే వ్యక్తి పురుషుడై ఉండాలి. దేవుడు నిర్ణయించినటువంటి విధానం అది. ఇలా ఆ బంధము అలా కొనసాగుతున్నప్పుడు ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. ఇందా చెప్పారు కదా, సంసారం ఎదురేమని. కానీ ఈ బంధం నువ్వు దేవుడు నియమించిన హద్దుల్లో నువ్వు ఉంటే, స్త్రీ స్త్రీలాగుండి పురుషుడు పురుషుడిలాగుంటే ఏ సమస్య వచ్చినా ఈజీగా వాళ్ళు నెట్టేస్తారు. అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఈజీగా దాన్ని అధిగమిస్తారు, ఈ బంధాన్ని గౌరవించినప్పుడు. కాబట్టి పురుషులు ఈ యొక్క విషయాన్ని గమనించి పిల్లలకని ఒక మంచి వ్యవస్థని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశము మనసులో పెట్టుకొని వివాహాన్ని గౌరవించాలనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. రోమా పత్రికలో అసలు ఈ అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణాన్ని మనం చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయంలో అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలియజేస్తా ఉన్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారటకు వారిని ముందుగా నిర్ణయించను. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంట?
తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు, తన కుమారుడిని యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అవ్వాలండి. ఇప్పుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధం, మరొక సంబంధం ఏంటంటే తండ్రి కుమారుల యొక్క సంబంధము. పరలోకమందున్న తండ్రి మనకు కూడా తండ్రే, యేసుక్రీస్తు కూడా తండ్రే. ఇప్పుడు సంఘంలో యేసుక్రీస్తు జ్యేష్ఠుడు, పెద్ద కుమారుడు, దేవునికి మొట్టమొదటి కుమారుడు యేసుక్రీస్తు అయితే మనం అందరం కూడా ఆ తర్వాత సహోదరులము సహోదరీములు. దేవునికి మనందరం పిల్లలము. 2 కొరింథీ 6వ అధ్యాయంలో 2 కొరింథీ 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనం కలిసి ఉన్నాయి. అని చదవట్లేదు కానీ మధ్యలో చూడండి. మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలే ఉందరని ప్రభు చెప్తున్నారు. ఎవరంట? మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు అవ్వాలంట? అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అవ్వాలి. అంటే క్రీస్తు లాంటి కుమారులు దేవునికి అనేక మంది కావాలి. అనేక మంది అన్నాడు. ఇంకో మాట మనం గమనిద్దాం. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. అంటే కన్ఫ్యూజ్ కావద్దు, అంటే ఆ వచనాన్ని ఈ వచనాన్ని దగ్గర పెడితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాల్లో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొను వారు కొందరే. ఇప్పుడు దేవునికేమో అనేక మంది సహోదరులు కావాలంట. క్రీస్తు లాంటి కుమారులు అనేక మంది కావాలి దేవునికి. తన కుమారులలో జ్యేష్ఠుడు అవ్వాలి, అనేక మందిలో ఆయన జ్యేష్ఠుడు అవ్వాలి. ఇప్పుడు వాస్తవమైన సంఘటన మనం చూస్తే వాస్తవం ఎలా ఉందంటే, లోకంలో జీవ మార్గాన్ని కోరుకునే వాళ్ళు కొందరే అంటున్నాడు. అందరికి ఏ మార్గం కావాలి? విశాల మార్గం కావాలి. ఇప్పుడు దేవునికేమో అనేక మంది క్రీస్తు లాంటి కుమారులు కావాలి. క్రీస్తు లాంటి కుమారులు అంటే ఆయన లాంటి పరిశుద్ధులు, ఆయన లాంటి నీతిమంతులు, ఆయన లాంటి యథార్థవంతులు దేవునికి అనేక మంది కావాలి. అదే పౌలు చెప్పింది గలతీ పత్రికలో, క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడు వరకు అన్నాడు కదా. అంటే క్రీస్తు యొక్క స్వరూపం మనల్ని ఏర్పడాలంటే మనం క్రీస్తు లాగా జీవించగలిగితే ఆయన స్వరూపం మనలో ఉండడు. ఇప్పుడు దేవునికి ఏమో క్రీస్తు లాంటి కుమారులు అనేక మంది కావాలి. కానీ వాస్తవం ఎలా ఉందంటే, లోకంలో ఈ మార్గాన్ని కనుగొనే వారే కొంతమంది. కనుగొనే వాళ్ళు కూడా అందరూ ఉన్నారా? మరలా చూడదాకా ఉంటారా అంటే మధ్యలో జారిపోవారు మరి కొంతమంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో అంతకుముందేమో జనాలు గుంపులు వచ్చారు, క్రీస్తు వారు ఏమంటే గుంపులు వచ్చారు. 6వ అధ్యాయం 66వ వచనం వచ్చేసరికల్లా యోహాను సువార్తలో అందరూ పోయి 12 మంది మిగిలారు. గుంపులు వచ్చారు. అది వారికి కనీసం భోజనం చేయడానికి కూడా తీరికలేదు దానికి. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయి 12 మంది మిగిలారు. అంటే జీవాన్ని కనుగొనే వాళ్ళు కొంతమంది, వారిలో కూడా చాలా మంది వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దేవునికి ఏమో అనేక మంది కుమారులు కావాలి. ఇది జరగాలంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి, వారిని క్రైస్తవులుగా పెంచాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఒక సంవత్సరం వరి పంటకి ఒక తెగులు వచ్చింది, ఒక రకమైన తెగులు వచ్చింది. ఆ తెగులు వచ్చినప్పుడు తాలేమో సగానికంటే ఎక్కువ పోయింది. తాలు మంచి ఓట్లేమో కొద్దిగా ఉంటే తాలు ఎక్కువ పోయింది. రోగం వచ్చిందట. ఖచ్చితంగా కంకి వచ్చే దశకి ఆ రోగం వచ్చి ఆ కంకి మొత్తం, కంకిలో ఎక్కువ శాతము తాలు గింజలు అయిపోయింది. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. లోకంలో ఎంత జరగబెట్టినా కానీ నీతిమంతులు, పరిశుద్ధులు ఒకరిద్దరు కనపడతా ఉన్నారు. దేవునికేమో బోళ్ళంత మంది క్రీస్తు లాంటి కుమారులు కావాలి. అందుకే మనం ఏం చేయాలి? వివాహం చేసుకోవాలి, పిల్లలను కనాలి, వారిని క్రైస్తవులుగా పెంచాలి. ఇంత ఉద్దేశం దేవునికి ఉంటే, దేవుడు అందుకు పురుషుని స్త్రీని ఏర్పాటు చేస్తే, లోకాన్ని చూసుకొని మాకు ఇంకా ఉద్యోగం రాలేదండి, ఇంకా మేము స్థిరపడలేదండి,
మాకు పెళ్లి అవసరం లేదండి. ఇంకా దేవునికి ఉద్దేశం ఏంటి? మొదటి దశవానికి 4:7 మీరు పరిశుద్ధుడే దేవుని యొక్క చిత్తం అంటారు. అంటే మనిషి పరిశుద్ధంగా జీవించాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు ఏం చేశాడు? వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కామతత్పరుడి కంటే పెళ్లి చేసుకోవడం మేలు. కాబట్టి ఒక వ్యక్తి నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకు దేవుడే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. పరిశుద్ధంగా ఉండటానికి వివాహ వ్యవస్థ కావాలి, పరిశుద్ధులు అనేక మంది రావాలంటే కూడా వివాహ వ్యవస్థ కావాలి. ఇన్ని కారణాలు వెనక ఉంటే మనం లోకం యొక్క విషయం తీసుకొని వివాహాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. రాను వివాహ వ్యవస్థని నీరు గారుస్తున్నారు. అసలు అవసరమే లేదు అనేటువంటి స్థాయికి వచ్చారు. దేవుని యొక్క పిల్లలుగా మనము వివాహాన్ని గౌరవిద్దాము. చూడండి, వివాహం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో ఒకసారి మనం గ్రహించగలిగితే, మన సమయం లేదు కానీ అబ్రహాము తన కొడుక్కి ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చాడు. వెతికల్లా తీసుకొచ్చాడు, రెప్కాన్ని తీసుకొచ్చాడు. ఇస్సాకి రెప్కాన్ని తీసుకొచ్చాడు. ఆ రెప్కాన్ని అతను పెళ్లి చేసుకున్న తర్వాత రాయబడిన మాట ఏంటంటే, అతడు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందను అని రాయబడింది. వివాహం ద్వారా నీకేమవుతుంది తెలుసా? నీకు వచ్చేటువంటి నీ సాటిన సహాయము నిన్ను బాధల్లో నుంచి బయటికి తీసుకొస్తుంది. నాబాలు మోటువాడు. ఒకసారి దావీదు అతని యొక్క సహాయాన్ని కోరినప్పుడు, ఎవడా దావీదు, నేను ఎందుకు ఇవ్వాలి అని కఠినంగా మాట్లాడతాడు. దావీదు కత్తులు తీసుకొని సైన్యాన్ని ఎండబెట్టి వస్తాడు, వాడిని చంపాలని చెప్పి వస్తాడు. కోపంతో వస్తామంటే భార్య విషయం తెలుసుకొని ముందుగా పోయి కాళ్ళ మీద పడి, అయ్యా నా భర్త మోటాడయ్యా, నన్ను చూసి క్షమించండి. ఆ రోజు ప్రాధాన్యపెట్టడం వల్ల నాబాలు బతికిపోయాడు. ఆ సమయానికి తర్వాత చనిపోయాడు అనుకోండి. ఆ విషయం తెలిసిన తర్వాత గుండె పగిలిపోయి చనిపోయాడు, అది వేరే విషయం. కానీ ఆ సమయంలో ఆ స్త్రీ తన భర్తని, కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. వివాహం ద్వారా చాలా మంది మేలు పొందిన వాళ్ళు ఉన్నారు. అలాగనే పురుషుల విషయం వస్తే, మరి రెబ్కాని పెళ్లి చేసుకున్నాడు ఇస్సాకు. 20 సంవత్సరాలు పిల్లలు లేరు. 20 సంవత్సరాల పిల్లలు లేరు. తర్వాత రాయబడిన మాట ఏంటంటే, అతడు ఆమెను బట్టి యెహోవాను ప్రార్థింపగా దేవుడు ఆయన ప్రార్థన విని రెబ్కాకి పిల్లల్నిచ్చాడు. అంటే భర్త తన భార్య కోసం ప్రార్థన చేశాడు. పిల్లలు లేకుండా ఇంకో పెళ్లి చేసుకున్న ఆలోచన రాలా. భార్యను ప్రేమించాడు, భార్య కోసం ప్రార్థన చేశాడు. దేవుడు ఇస్సాకు యొక్క ప్రార్థన విని రెబ్కాకి పిల్లల్నిచ్చాడు. 20 సంవత్సరాలు పెళ్ళైన 20 సంవత్సరాలు పిల్లలు లేరు. 40 సంవత్సరాలు పెళ్ళైంది, 20 సంవత్సరాలు పిల్లలు లేరు. అప్పుడు ఇస్సాకు ప్రార్థన చేస్తే 60 సంవత్సరంలో ట్విన్స్ పుట్టారు. ఏశావు, యాకోబు ఇద్దరు పుట్టారు. కాబట్టి మంచి భర్తలు ఉన్నారు, మంచి భార్యలు ఉన్నారు. వివాహ వ్యవస్థ అనేటువంటిది నీకు మేలు చేస్తుంది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి వివాహ వ్యవస్థ అనేటువంటి దేవుడు నిర్ణయించాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, తనకు అనేక మంది పరిశుద్ధులు కావాలి. అది రావాలంటే మానవులు చాలా మంది పుట్టాలి. అందరూ పరిశుద్ధులు కాదు కదా, వాళ్ళ నుంచి ఒకళ్ళిద్దరు బయటకు వస్తూ ఉంటారు. ఈ ఒకళ్ళిద్దరు ఎన్నాళ్ళకి పోగు కావాలి. అందుకే పిల్లలను కంటూనే ఉండాలి. వివాహ వ్యవస్థను మనము పాడు చేయకూడదు. వివాహ వ్యవస్థను గౌరవించి అందరం పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి. దేవుని యొక్క చిత్తం అయితే వారిలో కొంతమంది, దేవుడు ఎవరిని ఆకర్షిస్తాడో వారిలో కొంతమంది పరిశుద్ధులు జీవిస్తారు. ఇలాంటి పరిశుద్ధులు అనేక మంది దేవునికి కావాలి. కానీ మనందరం కూడా ఈ విషయాన్ని గమనించి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మన సమయాన్ని బట్టి ఇవన్నీ నేర్చుకుందాము. అయితే మన విషయం ఏంటంటే, ఒక పురుషుడు వివాహానికి పోకముందే లేదా స్త్రీ వివాహానికి పోకముందే తన బాధ్యత ఏంటి, ఎందుకు పెళ్లి చేసుకోవాలి, వివాహం ద్వారా తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకొని వివాహ వ్యవస్థకి వెళ్తే అద్భుతంగా ఉంటుంది. క్రైస్తవులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ముందుగా తెలుసుకోవాలి. అప్పుడప్పుడు వచ్చిన తర్వాత ఇదేంటా అని అప్పుడు పరిష్కరించుకోవడం కాదండి. కలిసిన తర్వాత కాదు గుడిసె కప్పుకునే ముందే గుడిసెని భద్రం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క వ్యవస్థను మనం గౌరవించి దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహిద్దాము, అలా జీవిద్దాము. ఎంతవరకు శ్రద్ధగా